నా పేరు ఇలియాస్, మీరు చూస్తున్నారు ఈఎస్ టెక్యూట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్నాం కదా, మన ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే రాబోతుంది మన వీడియోలో. ఈ ఫస్ట్ అన్బాక్సింగ్ ఏంటంటే రియల్మీ బడ్స్ క్లాసిక్. ఇది ఫ్రెండ్స్ మనకి న్యూలీ లాంచ్ అయిన రియల్మీ బడ్స్ క్లాసిక్ ఏదైతే ఉందో, ఇది నేను ఎప్పుడో ఆర్డర్ చేశాను. బట్ కొన్ని ఇప్పుడు మన ఈ సిచ్యువేషన్ వల్ల అనేది మనకి లేట్ అయిందనమాట. అందుకని ఈరోజు మనం అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి నుండి మనకి మంచి మంచి అన్బాక్సింగ్స్ అయితే నేను తేడానికి ట్రై చేస్తాను. అండ్ మనకి డైలీ టెక్ న్యూస్ అయితే వస్తుందన్నమాట, దాన్ని ఫాలో అవ్వండి. అండ్ మన డిస్క్రిప్షన్లో మన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా నేను ఇచ్చాను అనమాట. ఈవెన్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను ఈరోజు మనకి యాడ్ చేస్తాను, అందులో కూడా నన్ను ఫాలో అవ్వండి. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫస్ట్ వీడియో అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్ గెట్ స్టార్ట్ అవర్ అన్బాక్సింగ్, ఫస్ట్ అన్బాక్సింగ్. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది అమెజాన్ ప్యాకింగ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, దీన్ని అన్బాక్స్ చేద్దాం ఇప్పుడు మనం. ఇలా సీల్ బ్రేక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మనకి రియల్మీ బడ్స్ క్లాసిక్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ అనేది వచ్చిందనమాట. చూసుకున్నట్లయితే చూడండి, రియల్మీ బడ్స్ క్లాసిక్ అనేది ఉంది. అండ్ సైడ్ చూస్తే రియల్మీ బ్రాండింగ్ ఉంది. స్పెసిఫికేషన్స్ అయితే బ్యాక్ ప్రింట్ అయి వచ్చాయి. ఫస్ట్కే ఇది ప్యాక్ అయితే రిమూవ్ చేద్దాం, రిఫ్లెక్ట్ వస్తుంది బాగా. ఇది ఫ్రెండ్స్ రియల్మీ బడ్స్ క్లాసిక్ బాక్స్. అయితే మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే రియల్మీ బడ్స్ ఎలా అయితే ఉంటాయో అని చెప్పేసి ఇమేజినరీగా ఇమేజ్ అనేది ఇచ్చారు. అండ్ సైడ్ చూసుకున్నట్లయితే రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ టాప్ ఆఫ్ ది బాక్స్ చూసుకున్నట్లయితే అక్కడ హ్యాంగ్లర్ రావాల్సిందే, హ్యాంగ్లర్ అయితే రాలేదు. ఎందుకంటే డెలివరీ చేసే వాళ్ళు ఏం చేశారంటే బాక్స్ మొత్తం డ్యామేజ్ చేసేసారనమాట. ఎక్కడ చూసినా కానీ సరిగా డెలివరీ అయితే చేయలేదు. అండ్ ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి స్పెసిఫికేషన్స్ అయితే ప్రింట్ అయి ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే 14.2 mm లార్జ్ డ్రైవర్ అయితే ఉన్నాయి. అండ్ డీప్ అండ్ రిచర్ బేస్ అని అంటున్నారు, ఇది మనం చెక్ చేద్దాం. అండ్ మ్యూజిక్ అండ్ వీడియో ప్లేబ్యాక్ కంట్రోల్ అండ్ ఆన్సర్, మన కాల్స్ ఏదైతే ఉందో అది ఎండ్ చేయడానికి అండ్ ఆన్సర్ చేయడం కోసం బిల్టిన్గా మనకి ఒక బటన్ అయితే ఇస్తారనమాట, కంట్రోలర్. అండ్ హెచ్డి మైక్రోఫోన్ ఉంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే బిల్టిన్ కేబుల్ ఆర్గనైజర్ ఉంది. ఫ్రెండ్స్, ఫోకస్ తీసుకోవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది, సో అడ్జస్ట్ చేసుకోగలరు. ఇది ఫ్రెండ్స్ మనకి స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే. అండ్ మనకి రియల్మీ బడ్స్ క్లాసిక్ అయితే ఉంది. అండ్ కంపెనీ డీటెయిల్స్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఇక్కడ షో అవుతుంది. అండ్ సైడ్ చూసుకున్నట్లయితే మళ్ళీ రియల్మీ బ్రాండింగ్ ఉంది. అండ్ టాప్ ఆఫ్ ది బాక్స్ అండ్ బాటమ్ ఆఫ్ ది బాక్స్ చూసుకున్నట్లయితే ఏమీ లేదనమాట, మొత్తం ప్లెయిన్గా ఉంది. అండ్ మనం దీన్ని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత లోపల ఏమేమి వస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్, మనం ఓపెన్ చేస్తుండగానే చూసారు కదా, రియల్మీ బడ్స్ క్లాసిక్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ మనం ఇది ఓపెన్ చేసుకున్నట్లయితే కేబుల్ ఆర్గనైజర్తో మంచిగా నీట్గా డీసెంట్ ప్యాకేజ్తో అయితే వచ్చిందనమాట రియల్మీ బడ్స్ క్లాసిక్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇది మన రియల్మీ బడ్స్ క్లాసిక్. అండ్ మనం దీన్ని ఇంకా ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. మనకి బాటంలో చూసుకున్నట్లయితే సమ్ పేపర్ వర్క్ అనేది వస్తుందన్నమాట, వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ లాంటివి మనకి ఇస్తున్నారు. మన నైఫ్ అయితే పక్కన పెడదాం. మన ఇయర్ ఫోన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఉంది మనకి కేబుల్ ఆర్గనైజర్తో మంచిగా డీసెంట్ ప్యాకింగ్తో. బిల్డ్ క్వాలిటీ కూడా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనం అనుకున్న దానికంటే మంచి బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది. అండ్ మనకి 3.5 mm జాక్ అయితే కనిపిస్తుంది, ఇది నార్మల్ 3.5 mm జాక్. అండ్ మనకి కేబుల్ ఆర్గనైజర్ ఉంది. అండ్ వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ సంబంధించింది ఒక పేపర్ ఇచ్చారు, దానికి అంటించారు. అండ్ మనకి బిల్డ్ కేబుల్ చూసుకున్నట్లయితే ఇది రబ్బరైజ్డ్. అండ్ మనకి గ్రిప్ కోసం మంచి వైర్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీని కేబుల్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. అండ్ మనకి ఇది మంచిగా మనకి కంట్రోలర్ చూసుకున్నట్లయితే సింగిల్ బటన్ ఉంటుంది. ఈ సింగిల్ బటన్తోనే మనం కాల్స్ లిఫ్ట్ చేయడం ఎండ్ చేయడం అన్నీ దీంట్లోనే ఉంటుందన్నమాట. అండ్ ఇది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇది ఫోకస్ అయితే అవ్వడం లేదు, చెప్పాను కదా కొద్దిగా ప్రాబ్లం ఉంది. అండ్ వెనకాల చూసుకున్నట్లయితే రియల్మీ బ్రాండింగ్ విత్ మైక్రోఫోన్ హోల్ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఫోకస్ అయితే అవ్వడం లేదు, సారీ ఫర్ దట్. మనకి రియల్మీ చెప్పాను కదా, రియల్మీ బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సింగిల్ ప్రెస్తోనే మొత్తం ఉంటుందన్నమాట. అండ్ మన రియల్మీ బడ్స్ చూసుకున్నట్లయితే చూడండి, ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. సేమ్ యాపిల్ డిజైన్తో వస్తుందన్నమాట. మనకి లెఫ్ట్ అండ్ రైట్ అయితే మనకి ఇచ్చారు, కానీ ఈ బ్లాక్ కలర్లో మనకి కనిపించడం లేదు. ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియోలో. దీని రివ్యూ అనేది మళ్ళీ 2 daysలో మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.